నేను చికెన్ ఫ్రై చేయబోతున్నాను. మనం చికెన్ మంచిగా ఉప్పు పసుపు వేసి కడిగి స్టవ్ ముట్టించి ఒక బౌల్ పెట్టి 4 పావుల నూనె పోసి ఉల్లిగడ్డ అల్లం పసుపు వేసి ఫ్రై అయ్యాక కడిగిన చికెన్ అందులో వేసి మంచిగా చికెన్ కలపాలి. 1కి 3 సార్లు 2 సార్లు చాలా బాగా కలపాలి. అది ఎంత బాగా కలిపితే అంత రుచి ఉంటుంది. మనం చికెన్ కలపలేదనుకో కౌసు కొడుతుంది. ఉప్పు పసుపు అల్లం వెల్లిగడ్డ అన్నీ వేసినాం కదా, అవన్నీ కలపాలి. కలిపి ఒక 2-3 నిమిషాలు ఆగాలి. మనం ఉడికిందా ఇట్లా పట్టిందా పట్టలేదా అని మంచిగా మళ్ళీ వేసి స్పూన్తో మళ్ళీ వేయాలి. మంచిగా అంతా కలిసేటట్టు అల్లం వెల్లిగడ్డ పసుపు ఉప్పు చికెన్కు మంచిగా పట్టేటట్టు నూనె మంచిగా కలుపుకొని ఒక 5-2 నిమిషాలు ఆగాలి. ఆగిన తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు ఎందుకు వేయాలంటే దాని స్మెల్ టేస్ట్ బాగుంటుంది. వేసిన తర్వాత మంచిగా ఒక 2 నిమిషాలు ఆగాలి. తర్వాత మనము 2 స్పూన్లు అల్లం వెల్లిగడ్డ వేయాలి. 2 స్పూన్లు వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. 2 స్పూన్లు వేసిన తర్వాత మనం మంచిగా 1 స్పూన్ పసుపు వేయాలి. 1 స్పూను పసుపు వేసుకొని మంచిగా దానికి పట్టేటట్టు ముక్కకు పట్టేటట్టు మనం కలుపుకోవాలి. అడగంటకుండా కలుపుకున్న తర్వాత మనం ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఆ సాల్ట్ ఎందుకు వేయాలంటే ముక్కకు మంచిగా అంటకుండా మంచిగా గ్రేవీ అనేది వచ్చేటట్టు. మన తర్వాత 2 స్పూన్ల కారం వేసుకోవాలి. మీ ఇష్టం, మీరు తగినంత వేసుకోవచ్చు. నేను మాత్రం 2 స్పూన్లు కేజీ చికెన్కి 2 స్పూన్లు వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే కలపాలి మంచిగా. అది ఎందుకు కలపాలంటే ముక్కకు అంతా కారం పట్టేటట్టు కలుపుకోవాలి. మంచిగా ఏ ముక్కకు ఆ ముక్క విడిగా మనం చెంచాతో కలుపుకొని స్పూన్తో అడగంటకుండా కారం అల్లం వెల్లిగడ్డ పసుపు కలిపిన తర్వాత మనం మూత వేసుకోవాలి. వేసినాక ఒక 2-3 నిమిషాలు చూసి ఆ నూనె అనేది పైకి వస్తుంది. ఆ నూనె అనేది చిటపటలు ఆడుతుంటుంది. ఆ నూనె మనకు తెలిసిపోతుంటుంది. అలా నూనె మంచిగా పైకి వచ్చేసిందంటే చికెన్ ఫ్రై అవుతున్నట్టు. మంచిగా ఫ్రై కలుపుకోవాలి. అడగంటకుండా మనం అల్లం వెల్లిగడ్డ పసుపు కారం ఉప్పు ఆ చికెన్కి పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుతుంటేనే మనకు అంతా గ్రేవ్ అనేది ఊరుతుంటుంది. ఆ గ్రేవ్ అనేది మనం మాడిపోకుండా మరీ 2-3 నిమిషాలకు మూత తీసి కలుపుతుండాలి. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టాలి. మళ్ళీ మూత తీసి మళ్ళీ కలపాలి. నేను కలిపింది మాత్రమే చూపిస్తున్నా, మూత చూపించట్లేదు. తర్వాత మంచిగా మనం ధనియాల పొడి మీకు ఎంత పడితే అంట, నేను మాత్రం 2 స్పూన్లు వేస్తున్నా ధనియాల పొడి. ఇగో ఇక్కడ ఉంది చూడండి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని అడగంటకుండా ధనియాల పొడి వేసి 2 స్పూన్లు వేస్తున్నాను నేను. మీరు ఎంత వేసుకుంటారో మీకు తగినంత ధనియాల పొడి వేసి మంచిగా ముక్కకు అంత వేసి కలపాలి. తర్వాత గరం మసాలా 4 యాలకులు 1 స్పూను సాజీరా 2 చెక్కలు ఇలాచీలు అన్నీ దంచిన, మీకు దంచింది చూపించలేదు, దంచి ఒక 2 స్పూన్లు వేసిన తర్వాత మళ్ళీ దాని మీదకి వెళ్ళి ఒక 2 పావులు 1 పావు ఆయిల్ పోసుకోవాలి. ఎందుకు పోయాలంటే ఆ ముక్కకు అంతా పట్టేటట్టు ఈ ధనియాల పొడి గరం మసాలా అంతా పట్టేటట్టు అంతా ఈ ఆయిల్ చూసుకుంటుంది. మంచిగా పట్టి మంచిగా కలుపుకోవాలి. అంతా కలపాలి. అంతా ఫ్రై చూడండి నల్లగా ఎట్లా వచ్చింది. తర్వాత మనం కొత్తిమీర 2 కట్టలు 1 కట్ట మీ ఇష్టం. నేనైతే ఒక 2 చిన్న కట్టలు తెంపి కడిగి చల్లుతున్నాం. అదంతా మనం ఆ కొత్తిమీర పట్టేటట్టు ఒక 2 నిమిషాలు దానికి ఊరేటట్టు ఉంచుకోవాలి. తర్వాత మనం కలుపుకోవాలి. అంతేనండి, చికెన్ అయినట్టేనండి. దించుకొని ఒక బౌల్లోకి వేసుకొని తినండి. బాగుంటుంది, చాలా చాలా బాగుంటుందండి. అన్నం 2 ముద్దలు తినేవాళ్ళు 4 ముద్దలు తింటారు. చూడండి, ఇది చూసి లైక్ కొట్టండి.